ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గరికపాటి గారు, ఉగాది పండుగ సందర్భంగా మీరు నిన్న మాట్లాడినటువంటి తీరు చాలా విచారకరం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో ఆహార పదార్థాల గురించి మీరు వ్యాఖ్యానించినటువంటి తీరు ప్రజలకు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. పేద ప్రజలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఆ పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టడం నేరమవుతే అలా నేరమే అన్నట్టుగా మీరు మాట్లాడినటువంటి తీరు చాలా దౌర్భాగ్యం. మీరు చెప్పవలసింది ఏమిటంటే, అడుగడుగున వీధి వీధిన గ్రామాన దేవాలయాల దగ్గర ప్రభుత్వ పాఠశాలల దగ్గర ఏర్పాటు చేసినటువంటి బెల్ట్ షాపులు నిషేధించమని, మద్యపానాన్ని నిషేధించమని చెప్పండి. ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నటువంటి సిగరెట్టు, చుట్ట, పానుపరాగు లాంటి వాటిని నిషేధించమని ప్రభుత్వానికి చెప్పండి. ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి మత్తు పదార్థాలు, గంజాయి లాంటి పదార్థాలు ప్రజలకు చేరువగా కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని ప్రభుత్వాలకు చెప్పండి. అంతేగాని మధ్యాహ్న భోజన పథకంలో పెడుతున్నటువంటి పదార్థాల గురించి మీరు వ్యాఖ్యానించడం సరైనటువంటిది కాదు. ఎందుకంటే ప్రవచనకర్తల యొక్క లక్ష్యం, ప్రభుత్వాల యొక్క లక్ష్యం పేద ప్రజలకు కడుపు నిండా తిండి పెట్టడం, చదువు చదివించడం, ఆరోగ్యాన్ని అందించడమే. మీరు తెలుసుకోండి గురువుగారు, మీకంటే వయసులో పెద్దవాడిని కాదు, అనుభవంలో పెద్దవాడిని కాదు. జై శ్రీరామ్.